హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. నేను మీ పూర్ణిమ. సో ఈ రోజు కూడా మంచి మంచి ఫెస్టివ్ శారీస్ అయితే తీసుకొచ్చామండి మీ ముందుకి. దసరా వస్తుంది. దసరాకి అసలు చాలా బాగున్నాయండి శారీస్. దసరా థీమ్ వైజ్ గా ఉన్నాయి. అంటే ట్రెడిషనల్ లుక్ వస్తదండి. చాలా మంచిగా ట్రెడిషనల్ లుక్ వస్తాయి శారీస్ అన్ని కూడా. సో ఫ్యాబ్రిక్ ఏంటా అని అనుకుంటున్నారా? సో ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రెజెంట్ ఫుల్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అండి, మైసూర్ క్రేప్ శారీస్. ఆ మైసూర్ క్రేప్ మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎట్లా చూసాము, జస్ట్ ఒక ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింటింగ్ బ్లౌజెస్ వచ్చినాయి. అవి కూడా రీస్టాక్ చేసామండి. ఎవరైనా మిస్ అయితే కనుక ఈసారి తీసుకోండి, చాలా మంది అడిగారు యాక్చువల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్ ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ డిజైన్ చూసాము. ఈసారి వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ మీద చక్కగా బార్డర్స్ వచ్చినాయండి. మొత్తం జరీ బార్డర్స్ వచ్చినాయి. ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది. డిజిటల్ ప్రింటింగ్ కూడా రన్ అయిందండి. ఫ్లోరల్ ఫ్లవర్స్ అసలు చాలా బ్యూటిఫుల్ గా కార్వ్ అయి ఉంది దాని మీద. నెక్స్ట్ ఓవరాల్ శారీ అంతా కూడా జరీ బ్లాక్స్ వచ్చినాయండి. చక్క జరీ చెక్స్ వచ్చేస్తాయి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. నేను ఇంత ఎగ్జాగరేట్ చేస్తున్నానని అనుకోకండి, చాలా చాలా బాగుంది శారీ. ఒకసారి మీ శారీ ఫీల్ మీకు అర్థమైతే కనుక చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మంచి లైట్ వెయిట్ ప్యాటర్న్ లో ఉన్నాయి. ఎంత లైట్ వెయిట్ అంటే అసలు యాక్చువల్ గా మనము జనరల్ గా పూజలు ఎక్కువే ఉంటాయి కదా దసరాకి. మొత్తం ఈ 9 రోజులు కూడా చక్క మంచిగా పూజ చేసుకుంటాము. మార్నింగే రెడీ అవుతారు కాబట్టి మీరు మార్నింగ్ కట్టుకున్న శారీ మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. దాంతోనే మీరు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చు. అంత మెత్తగా లైట్ వెయిట్ గా ఉన్నాయి. మీరు చక 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 తిరిగేయచ్చండి అటు ఇటు. అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు శారీతో. సో అలాంటి శారీస్ ప్రిఫర్ చేసాం ఈ దసరా ఫెస్టివల్ కి. సో నెక్స్ట్ వచ్చేసి సెమీ టస్సర్ సిల్క్ శారీస్ చూపిస్తానండి. అవి కూడా కొంచెం చాలా లైట్ వెయిట్ గానే ఉన్నాయి. కొంచెం కొంచెం పెద్ద ఏజ్ గ్రూప్ అయినా వేసుకోవచ్చు, చిన్నోళ్ళు కూడా అన్ని వేసేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ గా ఉన్న తీసుకొచ్చామండి. సో ఈసారి అయితే లేట్ చేయకుండా అన్ని శారీస్ చూసేద్దామా? ఇంకెందుకంటే లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. 1 సెకండ్ అండి. బిఫోర్ శారీస్ చూసే ముందు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. నెక్స్ట్ కమెంట్ పెట్టండి. ఎందుకంటే మా ఛానల్ ఇంకా ఇంకా ముందుకెళ్తాక మాకు ఎంతో యూజ్ అవుతుందండి. చక్కగా మాకు బాగుంటది. శారీస్ వచ్చేసి మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలి, ఇలాంటి శారీస్ కావాలి, అలాంటి శారీస్ కావాలనే ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకుంటాం, కన్సల్ట్ చేస్తాము. ప్లీజ్ కమెంట్ ఆన్ ద కమెంట్ సెక్షన్ అండి. సో చూసేద్దామండి శారీస్. సో ఇది ఫస్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి, పర్పుల్ షేడ్. అసలు సూపర్బ్ ఉందండి క్వాలిటీ వైజ్ గా. అసలు క్వాలిటీ పిచ్చి పిచ్చిగా నచ్చిందండి. నిజంగా క్వాలిటీ హైలైట్ ఉందండి. ప్రీమియం క్వాలిటీ మైసూర్ క్రేప్ శారీ. సో మొత్తం కూడా మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింటింగ్ వచ్చిందండి. ఇలా మనకి ఇలాగా ఆవు డిజైన్ వచ్చిందండి, కామధేను డిజైన్. నెక్స్ట్ ఇట్లా ఫ్లోరల్ వచ్చింది. ఈ డిజిటల్ ప్రింటింగ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డిజిటల్ ప్రింటింగ్. అన్ని లోటస్ ఫ్లవర్స్ డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్స్ తో మిక్స్ అయ్యింది. కొంచెం లైట్ లావెండర్ షేడ్స్, మొత్తం లావెండర్ ఫ్యామిలీలోకి వెళ్తుందండి షేడ్స్ అన్ని కూడా. చూడండి దాంట్లో లైట్ థిక్ షేడ్స్ తో యూస్ చేసి ఈ ఫ్లవర్స్, ఈ లోటస్ ఫ్లవర్స్ అనే డిజైన్ అయి ఉంది. నెక్స్ట్ జరీ బార్డర్ వచ్చిందండి. వన్ సైడ్ ఏమో కొంచెం చిన్న జరీ బార్డర్ వచ్చింది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగా చెక్స్ ఉంది. చిన్ని చిన్ని చెక్స్. చిన్న చెక్స్ కాదు, పెద్ద చెక్స్ కాదు, మీడియం చెక్స్ అండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకి ఇలా కామధేను డిజైన్, ఇలా ఫ్లోరల్ వచ్చిందండి. చక్కగా లోటస్ ఫ్లవర్స్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఈ పర్పుల్ అనేది మిక్స్ అయిందండి. అండ్ నెక్స్ట్ బార్డర్, దిస్ ఇస్ ద బార్డర్ పార్ట్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. శారీ వైజ్ గా మెత్తగా ఉంది, లైట్ వెయిట్, అసలు గ్రాండ్ ఉంది శారీ అయితే. సో ఈ బార్డర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి. 10 to 15 inches ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. సో మీకు ప్లీజ్ పెట్టుకున్న చూపిస్తాను చూడండి. ఇట్లా కనిపిస్తుందండి శారీ ప్లీజ్ పెట్టుకున్నా. హాయిగా ఉందండి, చాలా లైట్ వెయిట్ గా ఉందండి. దగ్గర కనిపిస్తుందా? బాగా బాగా కనిపిస్తుందా? సో మీకు బాగా క్లియర్ గా కనిపించడానికి ఇంత బాగా దగ్గరికి చూపిస్తున్నామండి శారీస్ ని. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లాగా పళ్ళు అండి. ఇది వచ్చి చిట్ పళ్ళు వస్తుంది, ఇట్లా జరీ పళ్ళు వస్తుంది. నెక్స్ట్ ఇట్లా సేమ్ ఏదైతే మనకి బార్డర్ ఫిల్ అయిందో అదే పళ్ళు, ఇలా కామధేను డిజైన్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నగా ఫ్లోరల్ లో వచ్చేసింది. నెక్స్ట్ ఇలాగ పళ్ళు అనేది ఫాలో అవుతుందండి. స్మాల్ టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యాయి. బ్లౌజ్ కూడా హైలైట్ అండి. బ్లౌజ్ అసలు ప్లెయిన్ రాలేదు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా కొంచెం లైట్ షేడ్ తో ఫిల్ అవుతుంది. ఇది యాక్చువల్లీ పర్పుల్ కొంచెం బ్రైట్ షేడ్ కదండి. ఇది వచ్చేసి కొంచెం లైట్ షేడ్ తో మొత్తం జరీ లైన్స్ వీవ్ అయి ఉన్నాయండి. చక్కగా ఇట్లా ప్యారలల్ గా ఇక్కడ జరీ లైన్స్ వీవ్ అయి ఉన్నాయి. ఈ జరీ లైన్స్ లో కూడా చిన్నగా మనకి ఇట్లాగా సీక్వెన్స్ అనేది వీవ్ అయి ఉంది. అసలు ఏ మాత్రం డిస్కంఫర్ట్ లేని సీక్వెన్స్ అండి. అస్సలు డిస్కంఫర్టే ఉండదు. మీరు యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వేసుకుంటేనే చాలా లుక్ అండి. ఎందుకంటే షేడ్స్ దొరకవు మనకు మామూలుగా. మనం మ్యాచింగ్ తీసుకుందాము అనుకుంటే ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే మనకు కొంచెం కష్టమే దొరకటం. సో మీకు అవుట్లుక్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది.
లేదు సింగిల్‌గా వేసుకుందాము. అంటే జనరల్‌గా అటు ఇటు నడిచేటప్పుడు సింగిల్ కొంచెం కష్టమవుతదేమో అని నేను చూపిస్తున్నానండి. లేదు సింగిల్‌గా వేసుకుందాం అన్న ట్రాన్స్‌పరెన్సీ అనేది అస్సలు లేదు. చాలా బావుందండి. దసరా థీమ్ శారీస్ అండి. సో, ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్‌లో 3450కి అవైలబుల్ ఉందండి. సో, అదే మైసూర్ క్రేప్ శారీలో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇదొచ్చేసి మనకి పీకాక్ బ్లూ షేడ్. ప్రీవియస్‌గా గూడా మేము మైసూర్ క్రేప్‌లో చూపిచ్చామండి. ఆ శారీలో కూడా మనకి పీకాక్ బ్లూ కొంచెం బ్రైట్ షేడ్ వచ్చింది. సో, ఇదొచ్చేసి మనకి అన్నీ గూడా కొంచెం కల్నేత షేడ్స్‌లో ఉన్నాయండి. కొంచెం డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్స్. దానివల్ల మనం ఎలా స్కిన్ టోన్ ఏ కలర్ అయినా గూడా మనం ప్రిఫర్ చేయొచ్చండి. సో, ఏమి ఇబ్బందుండదు. సో, శారీ మొత్తం ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా ఉంటదండి. చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లాగా డిజైన్ చూడండి. ఇక్కడ చిన్న బార్డర్ వస్తది. నెక్స్ట్ ఇట్లాగా ఫ్లోరల్ లోటస్ డిజైన్ వచ్చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి పిచ్‌వై ప్రింటింగ్ వచ్చింది. ఇదంతా కూడా కామధేను డిజైన్ అండి. పిచ్‌వై ప్రింటింగ్. చిన్ని ముగ్గు డిజైన్ లాగా ఇంకొకటి వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. దసరా స్పెషల్ శారీస్ అండి. మిస్ చేసుకోవద్దు ఎవ్వరు కూడా. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా చెక్స్ వచ్చేసింది. అండ్ కమింగ్ టు ద అదర్ బార్డర్ పార్ట్, పెద్ద బార్డర్ వస్తదండి. మనకి 10-15 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వస్తది. ఇలాగా లోటస్ ఫ్లవర్స్ అనేది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇట్లాగా మనకి పిచ్ వై ప్రింటింగ్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ముగ్గు డిజైన్ లాగా వస్తది కొంచెం. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా హైలైట్ ఉంటదండి శారీ. చాలా గ్రాండ్ ఉంది. అఫీషియల్ డీసెంట్ లుక్ ఉన్నాయండి శారీస్. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పోర్షన్. పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా చిట్ పళ్ళులా వస్తదండి. ఇదంతా జరీ లైన్స్ స్ట్రిప్ అయిపోయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇట్లాగా మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్. ఇక్కడ వచ్చేసి పిచ్ వై ప్రింటింగ్ వచ్చింది. సో దిస్ ఇస్ ద పళ్ళు అండి. బ్లౌజ్ హైలైట్ అండి. బ్లౌజ్ మనకి ఇలాగా ఈ కలర్ ఏదైతే బేస్ ఆఫ్ ద కలర్ ఉందో దాంట్లో కొంచెం లైట్ షేడ్. అంటే ఎగ్జాక్ట్లీ మీకు బార్డర్ లో ఉన్న షేడ్ వస్తుందండి. ఇది వచ్చేసి కొంచెం లైట్ లైట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారలల్ లైన్స్ ఎన్ని జరీ లైన్స్. నెక్స్ట్ చిన్నగా సీక్వెన్స్ ఉందండి. అసలు ఏది గుచ్చుకునే సీక్వెన్స్ అయితే కాదు. సో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి జరీ లైన్స్ అట్లా. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ పోర్షన్ అండి. చాలా నీట్ గా ఫినిష్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ సింగిల్ స్టెప్ లుక్ అయితే గనక ఇట్లా కనిపిస్తుంది సింగిల్ స్టెప్. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 3450. అండ్ దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కొంచెం డిజైన్ అయితే మారింది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా రన్ అవుతుందండి. ఇదంతా కూడా ఓవరాల్ శారీ. సో ఈ బేస్ ఆఫ్ ద కలర్ వచ్చేసి మనకి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ కలర్ లా అనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్ కలర్స్ అయితే నేను డిఫైన్ చేయలేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కల్నాత షేడ్స్. ఈ శారీకి మొత్తం బేస్ మీద కూడా మనకి ఇట్లాగా రాంబస్ డిజైన్ వచ్చిందండి. కనిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం బ్రౌనిష్ షేడ్ తో ఇలాగా రాంబస్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుందండి. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఇలా పిచ్ వై ప్రింటింగ్ వచ్చింది. చాలా బాగుందండి పిచ్ వై ప్రింటింగ్. అది కూడా బీస్ కలర్ తో ఫినిష్ చేశాడు. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీ కూడా. ఇదంతా కూడా బీస్ షేడ్ తో ఇలా పిచ్ వై ప్రింటింగ్ అనేది రన్ అయింది. బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఉందండి. అండ్ కమింగ్ టు ద అదర్ బార్డర్, ఒకటి వచ్చేసి మనకి 10-15 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ ఇట్లా పిచ్ వై ప్రింటింగ్ బార్డర్ అనేది వచ్చింది. సో మీకు యాజ్ ఇట్ ఈస్ చక్కగా ప్లీట్స్ పెట్టేసుకున్నా వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయండి శారీస్. సో దిస్ ఇస్ ద శారీ అండి. ఓవరాల్ శారీ కూడా చూసారు కదా, చిన్నగా రాంబస్ డిజైన్ అయితే వచ్చింది. అలాగా అది కూడా బ్రౌనిష్ షేడ్, థిక్ బ్రౌనిష్ షేడ్ తో కంప్లీట్ అయిందండి. సో దిస్ ఇస్ ద శారీ. అండ్ బ్లౌజ్ పార్ట్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా మనకి మొత్తం చాలా ఇదిగా వచ్చిందండి. బీస్ షేడ్ తో ఫినిష్ అయింది. చిట్ పళ్ళు జరీ పళ్ళు అయితే వచ్చింది. బార్డర్ వచ్చేస్తుందండి. చిట్ పళ్ళు వస్తుంది. అలా డిజైన్ చేసే శారీని. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్లౌజ్ అయితే సేమ్ ఉంది. బ్లౌజ్ అయితే దీంట్లోనే కొంచెం లైట్ షేడ్ అండి. ఇది లైట్ షేడ్ ఇలా సీక్వెన్స్ ఫాలో అయింది. జరీ లైన్స్ కూడా మనకి వీవ్ అయి ఉన్నాయి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుందండి. లైట్ వెయిట్ మెయిన్, చాలా లైట్ వెయిట్. రెప్లికాస్ ఉంటాయండి అన్ని శారీస్ లో కూడా. మేము ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ నే యూజ్ చేస్తామండి. మీకు నుంచోవటం కానీ లేదా థ్రెడ్ అవుట్కమ్స్ రావటం కానీ లేదా ముడుచుకుపోవటం కానీ ఏమి ఉండవు. యూజ్ చేసే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ప్రీమియం యూజ్ చేస్తామండి. నేను సౌజన్య అసలు ప్రిఫర్ చేయము అస్సలు కొంచెం కూడా వేరే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. రెప్లికాస్ అయితే ఉంటాయండి, ప్లీజ్ దాన్ని గుర్తించండి. అండ్ కమింగ్ టు ద అవుట్లుక్ ఆఫ్ ద శారీ, దిస్ ఇస్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా 3450. సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. యాక్చువల్లీ పండగ సీజన్ కదా, బ్లాక్ ప్రిఫర్ చేద్దామా వద్దా అనుకున్నామండి. కానీ బ్లాక్ అయితే అసలు మాకు వదలాలనిపించలేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. అండ్ మొత్తం ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా ఉందండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి శారీ వైజ్ గా.
మెయిన్ ఈ జరీ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది బ్లాక్ మీద. ఇక్కడేమో చిన్న బార్డర్ వస్తదండి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పిచ్వాయ్ ప్రింటింగ్ అనేది వస్తది. సో ఇది కూడా బీజ్ షేడ్ తో కొంచెం యెల్లోయిష్ షేడ్ తో కొంచెం పిస్తా గ్రీన్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ కదా, పిస్తా గ్రీనా, కొంచెం లైట్ షేడ్ తో ఫినిష్ అయిందండి. ఇదంతా కూడా మనకి పిచ్వాయ్ ప్రింటింగ్ వచ్చింది. ఇలాగ లోటస్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి. బార్డర్ చూసారు ఎంత హైలైట్ ఉందో. ఈ జరీ బార్డర్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో అసలు. హైలైట్ ఉందండి జరీ బార్డర్ అయితే. అసలు మీరు డ్రేప్ చేసుకుంటూ ఆలోచించుకోండి శారీస్ ని ఎంత బాగున్నాయి అనేది. చక్క దసరా థీమ్ తో ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా పిచ్వాయ్ ప్రింటింగ్ వచ్చింది. ఇలాగ జరీ స్ట్రిప్డ్ లైన్స్ వచ్చినాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లాగ బ్లౌజ్ కొంచెం దీంట్లోనే లైట్ షేడ్ ఆఫ్ బ్లాక్ తో ఫినిష్ అయిందండి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇలా లైన్స్ అన్ని వచ్చేస్తే స్ట్రిప్డ్ లైన్స్, నెక్స్ట్ సీక్వెన్స్ అనేది వస్తుంది. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది అండి. చాలా బాగుందండి బ్లాక్ అయితే. సింగిల్ లుక్ అయితే కనుక ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 3450. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది యాక్చువల్లీ పర్పుల్ ఫ్యామిలీలోకి వెళ్తుంది. కొంచెం లావెండర్ షేడ్ టోన్ లో ఉంది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా జరీ చెక్స్ వచ్చినాయండి. ఈ జరీ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ప్రీమియం క్వాలిటీ మైసూర్ క్రేప్ శారీస్ అండి. బట్ బేస్ ఆఫ్ ఈ ప్యాటర్న్ అనేది కొంచెం మారుతుందండి. దాని మీద ఇందాక ఫ్లోరల్ వచ్చింది కదా, దీని మీద కూడా అట్లాగే చిన్ని చిన్ని ఫ్లోరల్ లాగా వచ్చిందండి. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా లైట్ లిలాక్ షేడ్ తో ఫినిష్ అయింది. ఓవరాల్ శారీ అంతా కూడా హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నానండి నేను. శారీ మీద ఇలాగా డాటెడ్ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నగా బార్డర్ వస్తుంది. నెక్స్ట్ ఇట్లాగా జంగిల్ థీమ్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఫారెస్ట్ థీమ్ లాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇట్లా చిన్నగా ఫ్లవర్స్ అనేది ఇలా వచ్చినాయండి. అండ్ ఆపోజిట్ సైడ్ కూడా మనకి ఇట్లా ఫ్లవర్స్ అనేది ఒక లైన్ వచ్చింది. ఇలా జంగిల్ థీమ్ తో ఇలాగ మొత్తం అంతా బార్డర్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ వచ్చేసి మనకి 10 to 15 inches ఆఫ్ బార్డర్ అనేది రన్ అయింది. మీరు ఇది కూడా ప్లీట్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. శారీ కలర్ వైజ్ గా కూడా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద లుక్ అండి. అండ్ మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. సో ఇది జంగిల్ థీమ్ లాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిట్ పళ్ళులా డిజైన్ అయ్యి ఉందండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి కొంచెం లైట్ లిలాక్ కలర్ షేడ్. ఇది కూడా మనకి ఇట్లాగా స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ లైన్స్ వచ్చింది. సీక్వెన్స్ తో ఫినిష్ అయిందండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ, మనకి లుక్ వైజ్ గా మీరు సింగిల్ అన్న డ్రేప్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రాబ్లం లేదండి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 3450. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూపిస్తానండి. ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్. సో శారీ అంతా డిజిటల్ ప్రింటింగ్ లో రన్ అయింది. చాలా లైట్ వెయిట్ క్వాలిటీ. యాక్చువల్ గా ప్యూర్ టస్సర్స్ అస్తమాన్ అంతంత కాస్ట్ పెట్టి అయితే తీసుకోలేం కదండి. ఇదంతా కూడా చక్కగా ప్రీమియం క్వాలిటీ టస్సరే. ఏమి మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటదండి. బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రికే. ఏమి ఇబ్బంది ఉండదండి. మీకు ఏమి ఇరిటేషన్ రావడం వల్ల ఏమి ఉండదు. జనరల్ గా ప్యూర్ ఎవరు స్కిన్ కొంచెం సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు కూడా ప్యూర్ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చండి. మీ స్కిన్ సెన్సిటివ్ ఉన్నా కూడా ఇదేం ప్రాబ్లం ఉండదు ఈ శారీస్ తో. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. ఇదంతా కూడా మనకి ఇట్లాగా ట్రీస్ లాగా అట్లా డిజైన్ అయ్యింది. ఈ బేస్ ఆఫ్ ద కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ ఫినిష్డ్ విత్ గ్రీన్ షేడ్ వచ్చిందండి. ఒక సైడ్ ఏమో డిఫరెంట్ గా వచ్చింది బార్డర్, ఇంకొక సైడ్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుందండి బార్డర్. సో దిస్ ఇస్ అ శారీ. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు అండి. ఇలా చిట్ పళ్ళులా డిజైన్ అయ్యింది. చాజల్స్ అనేది ఉన్నాయి. సో ఇట్లా మనకి డిజిటల్ ప్రింటింగ్ వస్తుందండి పళ్ళు పోర్షన్ లో కూడా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, ఇలా కల్నేత షేడ్స్ లో వస్తాయండి. ఇదంతా కూడా మనకి డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్స్. షైన్ అనేది ఉంటుందండి ఫ్యాబ్రిక్ కి. బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్, స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి ఇట్లా ఆనియన్ పింక్ షేడ్ కలర్ తో ఫినిష్ అయింది. బార్డర్ అనేది అలా వచ్చింది. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో. యూ కెన్ ఫీల్ ద ఫ్లో ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి. అండ్ కమింగ్ టు ద సింగిల్ స్టెప్, దిస్ ఇస్ ద శారీ అండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్ లో 2450. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది కూడా టస్సర్ సిల్క్ ఫ్యాబ్రికే. చాలా లైట్ వెయిట్, కొన్ని గ్రామ్స్ కూడా లేదండి శారీ. స్కిన్ ఫ్రెండ్లీ, బాడీ హగ్గింగ్. ఇది వచ్చేసి మనకి కొంచెం చిక్కు కలర్ లో ఉంది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఇలా బార్డర్ వచ్చేసి ఇట్లా పెద్ద బార్డరే వస్తుంది. కొంచెం 6 to 6 inches ఆఫ్ బార్డర్ రియర్లీ వస్తుంది. అండ్ ఈ సైడ్ కూడా ఇలా 6 inches ఆఫ్ బార్డర్ వస్తుంది. సో దిస్ ఇస్ అ శారీ. మీరు సింగిల్ వేర్న వేసుకోవచ్చు, డబల్ స్టెప్ వేసుకోవచ్చు, లేదా ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు అండి. సింగిల్ వేసిన అసలు నో ట్రాన్స్పరెన్సీ అట్ ఆల్. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ.
అండ్ కమింగ్ టు ద పళ్ళు అండి, దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇట్లా డిజిటల్ ప్రింటింగ్ వస్తది. ఇట్లా లైన్స్ ప్యాటర్న్ లో ఫినిష్ అయింది. టాజల్స్ అనేవి ఉంటాయండి శారీకి. చాలా లైట్ వెయిట్ శారీ అయితే. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ కలర్ తెలుస్తుంది. ఇదంతా ఫ్లోరల్ వచ్చింది కాబట్టి కొంచెం ఎగ్జాక్ట్ షేడ్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అండి. సో దిస్ ఇస్ ద శారీ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ తో ఫినిష్ అవుద్ది. ఇదంతా కూడా డ్యూయల్ షేడ్ అండి. దాంట్లో కూడా కొంచెం జకార్డ్ లా కనిపిస్తుంది. ఆ షైన్ అనేది ఉందండి. టస్సర్ సిల్క్ కదండి, సో షైన్ ఉంది ఆబ్వియస్ గా. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ, దిస్ ఇస్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 2450. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రీన్ షేడ్ లో కనిపిస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ డిజైన్ తో మనకి ఇట్లా బార్డర్ అనేది ఫినిష్ అయింది. ఈ ఆరెంజ్ డిజైన్ చూసారు, కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ డిఫరెంట్ గా ఫినిష్ అయింది. రాంబస్ డిజైన్స్ లా ఉన్నాయి, ఉత్తి సారీ బార్డర్స్ రాలేదు వీటికి. ఓవరాల్ శారీలో కూడా టచ్ అప్ ఉంటుందండి. ఏదైతే బార్డర్ ఉంటుందో అది అవుట్ లైన్ అనేది దీంట్లో శారీలో ఉంటుంది. ప్రీవియస్ శారీస్ కూడా అంతే అండి. గ్రీన్ బార్డర్ అయితే గ్రీన్ ఫినిష్ అవుతుంది, రెడ్ బార్డర్ అయితే రెడ్ తో ఫినిష్ అవుతుంది. ఈ అవుట్ లైన్ అట్లా కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ బార్డర్, ఇది కూడా మనకు ఒక 6 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అవుతుందండి. మీరు వచ్చేసి అవుట్లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలాగా ఇలా కనిపిస్తుందండి. పళ్ళు ఇక్కడ లైన్స్ వస్తాయి, ఇలాగ ఫ్లోరల్ వస్తుంది. ఇక్కడ లైన్స్ వచ్చి మన స్ట్రిప్డ్ పళ్ళులో వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మంచి క్వాలిటీ. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాల్సిన ఇబ్బంది ఉండదండి. ఏది మనకి బ్లౌజ్ పాడవటం ఉండదు. మంచి ఫ్యాబ్రిక్ ఇది కూడా, బేస్ ఫ్యాబ్రిక్. అండ్ ఇట్లా బార్డర్ తో ఫినిష్ అవుతుంది. సో కమింగ్ టు ద లుక్, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సెట్. అండ్ మీరు సింగిల్ టోన్ లో వేసుకోవాలి, సింగిల్ స్టెప్ లో వేసుకోవాలి అనుకుంటే కనుక అన్ని కూడా మోస్ట్లీ కొంచెం డ్యూయల్ షేడ్స్ ప్రిఫర్ చేస్తామండి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. ఎప్పుడైతే డ్యూయల్ షేడ్ వచ్చిందో మనకి కొంచెం షైన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్. ఖచ్చితంగా కళ్ళనేత షేడ్స్ ఆ షైన్ అనేది కనిపిస్తుంది చీరలో. కానీ మేము ఇదే ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ. సో దిస్ ఇస్ ద లుక్. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్ లో 2450. సో చూసారు కదండి శారీస్. ఎవరికైనా ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. మేము వాట్సాప్ లో కాంటాక్ట్ లో ఉంటాం. ఓపెన్ పిక్స్ కూడా పంపిస్తామండి. మీరు ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా బాగా చూడొచ్చండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసాము. ఆ లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. దాంట్లో శారీస్ ఇంకా బాగా ఫ్లోయినెస్ చూపిస్తాం అక్కడ. సో ఆ ఫ్లోయినెస్ కూడా ఇంకా వాచ్ చేసేయండి అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. బాయ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.